తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేద పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. ఎలా ఉన్నారండి? బాగున్నాను తల్లి. నిశాంత్ గారు, ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య పాల్గొన అమావాస్య రేపు 18వ తారీఖు బుధవారం అమావాస్య. పాల్గొన అమావాస్య వైశిష్ట్యం, అలాగే ఆ రోజున అసలు ఏమేం చేసుకోవచ్చు, ఎందుకంటే పాల్గొన అమావాస్య అంటే ఈ అమావాస్య పౌర్ణమి తిథులు చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజులు. అంటే చాలా పవర్ ఉంటుంది ఆ 2 రోజులకి అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నటువంటి మాట. మరి పాల్గొన అమావాస్య అటు ఎటువంటి విధి విధానాలని పాటించుకుంటే గనక నెక్స్ట్ రోజు నుంచే మనకి న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది, తెలుగు సంవత్సరాది కూడా మొదలవుతుంది. కాబట్టి ఆ సంవత్సరం అంతా సాఫీగా వెళ్ళడానికి ఈ అమావాస్య తిథిని వినియోగించుకునే పద్ధతి ఏదైనా ఉంటుందా? ఒకసారి మీరు. చాలా అమ్మ. ఒకటి ఏంటి అంటే మనం అమావాస్యకు మనకేంటి అంటే ఒక చిన్న విశిష్టత ఉంది. ఏంటిది? పితృదోష నివారణ అనేది మొట్టమొదటిగా చేసేది. ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని తిలతర్పణాలు వదలాలి. తిలతర్పణాలు వదిలేసిన తర్వాత భానుకి మళ్ళీ నమస్కరించుకొని పితృదేవతలకు కూడా నమస్కరించాలి. అది ప్రధానం తల్లి. అంటే కేవలం మాఘ అమావాస్య కాదు, ప్రతి ఫాల్గుణ అమావాస్య కాదు, ప్రతి అమావాస్యకు ఆచరించాల్సిందే. అయితే ఒకటేంటి అని అంటే ఇక్కడ బుధవారంతో కలిసి వస్తుంది. కాస్త విశిష్టమా? చాలా విశిష్టత. ఎందుకు అంటే బుధవారానికి మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో భగవంతులు మీకు తెలిసినంత వరకు గణపతి, సరస్వతి, శ్యామల, రాజశ్యామల కూడా బుధవారమే చేసేది. అందరూ శుక్రవారం అని చెప్పి చూపిస్తున్నారు, కానీ అమ్మవారి విధానంలో చూడండి సౌమ్యవాసర అని చెప్పేసి చూపిస్తారు బుధవారం రోజు. ఇలా అదొక్కటే కాకుండా మళ్ళీ దశమహావిద్యల్లో ఉండేటువంటి అవతార రూపంలో తారాదేవి కూడా బుధవారమే కొలువై ఉంటుంది. ఇందుకోసం ఏంటి, ఆ రోజున గనక ఉదయాన్నే లేచి ఇంట్లో 6 దీపారాధన చేసి 6 ధూపం వేసుకోవాలి. ఇంట్లో పొద్దున్నే ఉదయం ధూపం వేసేసి ఏదైనా దేవాలయంకి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి అమావాస్య రోజు కొన్ని విశిష్టత హోమాలు కొన్ని ఆలయాల్లో ఆచరిస్తారు. దాన్ని మనం పాల్గొంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఇవన్నీ చెయ్యకపోతే మనకి ఏమన్నా దరిద్రం ఏమన్నా పట్టుకుంటుందా, మరేంటి అని చాలా మంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. నిజంగా ఖచ్చితంగా దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకు అనంటే కొన్ని అమావాస్యలకు దుష్టశక్తి ప్రేరేపణ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ దుష్టశక్తి ప్రేరేపణ వల్ల ఏమవుతుంది, మనం ఏది చేస్తున్నా కూడా బంగారం ముట్టుకుందామంటే బొగ్గుగా మారుతుంది. దరిద్రం అనేది తల మీద తాండవం ఆడుతుంది. ఆ దరిద్రం మనం ఎందుకు తెచ్చుకోవాలి? కేవలం ఈ యొక్క అమావాస్య రోజున భగవంతునికి ఆచరించే కార్యక్రమాలు ఆచరిస్తూ, కాకపోతే కొన్ని నామాలు అయితే ఉన్నాయి తల్లి. శ్యామలాదేవి 11 నామాలైనా సరే, లేకపోతే మన ఆ రోజు సరస్వతీదేవిది 11 నామాలైనా, బుధవారం రోజు కాబట్టి గణపతికి ఇంకా విశిష్టత. బుద్ధిదేవి ప్రసాదించి బుద్ధి సకలంగా ఉండాలనే రూపంలో. వాస్తవానికి మంగళవారం రోజు గణపతికి చాలా ఇష్టము అని అంటారు, కానీ తనకిద్దరు భార్యలు. సిద్ధి మంగళవారం రోజు ఉంటుంది, బుద్ధి బుధవారం రోజు ఉంటుంది. అందుకోసం ఈ 2 రోజులు గణపతికి ప్రార్థన చెయ్యాలి అనేది శాస్త్రం. కాబట్టి ఏంటి, ఆ రోజు మీ ఇంట్లోనైనా సరే గణపతి హవనం ఆచరించాలి. అంటే హోమం చేయాలి. గణపతి హోమాన్ని ఆచరిస్తే ఇల్లంతా సమృద్ధిగా వర్ధిల్లుతూ ఉంటుంది. అంతటి గొప్ప విశిష్టత ఉన్నది ఈ ఫాల్గుణ అమావాస్య రోజు. అదొకటి. అయితే ఇంకొకటి, ఫాల్గుణ అమావాస్య సంవత్సరాధికం మనకు ఆఖరి సంవత్సరం. మనకేంటి అని అంటే చైత్రం టు ఫాల్గుణం, జనవరి ఫిబ్రవరి కాదు. వాస్తవానికి ఈ జనవరి ఫిబ్రవరి రాకముందుకు మనకు క్యాలెండర్లు ఉండేవి. ఏంటిది? పంచాంగ రూపంలో చైత్రం నుంచి ఫాల్గుణం వరకు మనకు ఉండేది సంఖ్య. ఇప్పుడు ఏంటి అని అంటే ఈ చైత్రం క్యాలెండర్స్ కొట్టించే వాళ్ళు తక్కువైపోయారు, జనవరి క్యాలెండర్స్ కొట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి ఒక్కరు ఇవే చూస్తున్నారు, కానీ వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రము తిథి ఏంటిది, వర్జం ఎప్పుడుంది, ఇవి చూస్తున్నారు. ఏదైనా పుణ్యం ఏదైనా ఆచరించాలి అనుకున్నప్పుడు మాత్రమే పంచాంగం.
లేనప్పుడు లేదు. కానీ ఉమ్, వాస్తవానికి ప్రతిరోజు దుర్ముహూర్తం ఉంటది, ఆ. ప్రతిరోజు యమగండ కాలం ఉంటది, ఖచ్చితంగా. ప్రతిరోజు వర్జం ఉంటది, ప్రతిరోజు అమృత కాలం ఉంటది. ఆ. ఆ అమృత కాలంలో మనం ఏం చేసినా ఇల్లంతా అద్భుతమైనటువంటి ప్రవేశం ఉంటుంది. కాకపోతే ఈ అమావాస్య రోజు అమృత కాలం ఎప్పుడైతే వస్తుందో ఆ అమృత కాలంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ అమ్మవారి సత్స్వరూప దేవాలైనా సరే, కొంతమందికి దుర్గా ఆలయాలు ఉంటాయి, కొంతమందికి పోచమ్మ ఆలయాలు ఉంటాయి, మైసమ్మ, మారమ్మ, తలుపులమ్మ, ఇలా మనకి ఎన్నో ఉన్నాయి. ఆ గ్రామ దేవతలైనా సరే, ఇక వైశ్యాస్ అయితే కన్యకా పరమేశ్వరి దేవి, అలా మనకున్నటువంటి ఆ అమ్మవారి సత్స్వరూపంలో ఆలయానికి వెళ్ళేసి మీకు ఎప్పుడైనా మామిడి దీపం విన్నారా పేరు? మామిడి ఆకుల మీద పెట్టేదా? మామిడికాయలో దీపం. మామిడి కాయలోనా? అది ఎవరికి ప్రీతి అంటే శ్యామలాదేవికి, సరస్వతీదేవికి మామిడికాయ అంటే మామిడి పూత అంటే పిచ్చి. ఓకే. మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీ పంచమి వచ్చేసరికల్లా ఖచ్చితంగా మామిడి పూత వస్తుంది. ఎందుకంటే నవరాత్రుల్లో, శ్యామలాదేవి నవరాత్రుల్లో ఆ శ్రీ పంచమి రోజున అమ్మవారికి మామిడి పూత పెట్టాలి. మామిడి పూత పెట్టిన తర్వాత ఈ మామిడికాయని మధ్యలో కోసేసి లోపల ఉండే పిక్కను తీసేసి పువ్వొత్తి ఉంటుంది కదా, పువ్వొత్తితో పెట్టి గంధపు నూనె వెయ్యాలి. అసలైతే గంధపు నూనె వెయ్యాలి. అమ్మవారికి ప్రీతికరమైంది గంధపు నూనె. ఆ గంధపు నూనెతో దీపారాధన చేస్తే సుఖ సౌఖ్యాలు వర్ధిల్లుతాయి. కాకపోతే అది చూస్తే కాస్ట్లీ ఉంది. ఎంత? మనకు లీటర్ 1,70,000 ఉంది ఒక లీటర్. అయ్యో బాబోయ్, ఏమండి సామాన్యులం అండి మేము. పరిస్థితి ఏమిటి? అందుకోసం ఏంటి అని అంటే ఇప్ప నూనె, ఇప్ప నూనె, ఆవ నూనె, ఈ రెండింటితో మామిడికాయ దీపం వెలిగించి అమ్మవారి దగ్గర పెట్టితే ఇల్లంతా ఒక అద్భుతమైన శక్తితో నిండుకుంటుంది. ఇప్పుడు రెండు ఉంటాయి కదండి, మధ్య కట్ చేస్తే రెండు భాగాలు వస్తాయి, రెండిట్లలో పెట్టాలి. ఒక్కటి ఎప్పుడు పెట్టొద్దు. అంతే కదా. మనం ఇంట్లో దీపారాధన చేసినా రెండు పెడతాము. మీరు ఇంట్లో దీపారాధన చేస్తున్నారు కదా, అభిముఖం ఎలా జరుగుతుంది దీపం? స్వామి వారికి అలా ఎప్పుడు ఉండకూడదు. ఆకాశ దీపం పైకే చూస్తుంది. ఆకాశ దీపం అంటే తెలుసు మీకు? మధ్యలో ఇలా వస్తుంది, గుండ్రంగా ఉండి మధ్యలో, అది ఆకాశ దీపం అంటారు. కానీ మనం ముఖం పెట్టేది ఏదైతే ఉంటుందో స్వామివారికి ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఏ భగవంతునికి దీపారాధన అభిముఖంలో ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరున్నారు, మీ కంటికి నేను ఇట్లా లైట్ పెట్టాను, ఏమైంది? మీ కళ్ళు లేరు కొడుతూ ఉంటుంది కదా, లేరు కొడుతూ ఉంటుంది, అవునా? ఇక్కడ ఎలా ఉండాలంటే ఆగ్నేయంలో ఉండేటువంటి దీపం ఈశాన్యానికి చూడాలి, ఈశాన్యంలో ఉండే దీపం ఆగ్నేయం వైపు చూడాలి. అప్పుడు దానికంటూ దేవుడి యొక్క అనుగ్రహం మన ఇంటికి దక్కుతుంది. ఇప్పుడు పటం ఇలా ఉందంటే ఇలా పెడతాం, ఇలా పెట్టాం అంతే. అలా ఉంచితే సరిపోతుంది. ఈ లెవెల్లో ఉంటుంది. ఇలా పెడితే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఎలాగో మనం పువ్వొత్తి పెడుతున్నాం కాబట్టి ఆ పువ్వొత్తి చూసేది ఆకాశానికి, కాబట్టి దానికి ఏం తప్పు లేదు. కాబట్టి ఏ అమ్మవారి ఆలయంలోనైనా మీరు ఒక్కసారి మామిడికాయ దీపం పెట్టండి, సరిపోతుంది. అయితే మనం కుందులకి ఎలా అయితే మనం గంధము కుంకుమ ఇవి పెడతాం అలాగే పెట్టుకోవచ్చా అండి? అలానే పెట్టుకోవాలి. కింద ఎలాగా? కింద అదే చెప్తున్నా. కింద పెట్టేటప్పుడు రాగి పళ్ళెం ఉండాలి. రాగి పళ్ళెంలో ఇన్నన్ని గ్రీన్ కలర్ గానీ ఎల్లో కలర్ గానీ అక్షతలు, అంటే పసుపు వేసిన ఫుడ్ కలర్ గ్రీన్ ఉంటది, కుబేర కుంకుమతో అయినా హ్యాపీగా కలిపేసి అందులో వేసి పైన గళ్ళుప్పు వేయాలి. గళ్ళుప్పు వేసేసి ఈ దీపాలను వాటి మీద పెట్టేసి దీపారాధన చేస్తే వాళ్ళ ఇంట్లో సరస్వతీదేవి, లక్ష్మీదేవి వద్దన్నా ఇంట్లోనే కూర్చుంటారు. ఒక మనిషికి కావాల్సిందేంటి? లక్ష్మి. పిల్లలున్న ఇంటికి కావాల్సిందేంటి? సరస్వతి. ఇద్దరు సంతోషంగా కొలువై ఉంటారు. తర్వాత ఇందులో ముఖ్యంగా ఈ మామిడి దీపం ఎవరికి ఇష్టమైంది? అటు మాతంగి, రాజశ్యామలాదేవికి. వారి ఇద్దరిని నమస్కరించుకొని ఆ దీపారాధన చేస్తే ఇంట్లో దుష్టశక్తి ప్రభావాలు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే అమావాస్య రోజు కొన్ని దుష్టశక్తులు లేస్తూ ఉంటాయి, వాటిని నిద్రలో నుంచి లేవనీయకుండా అలానే మన ఇంటి వైపు రాకుండా లేచిన మనల్ని రక్షించాలని ఈ మామిడి దీపం ఎప్పుడైతే వారికి పెడుతున్నామో మనకంటూ ఒక గొప్ప
అనుగ్రహము అమ్మవారి దగ్గర నుంచి దక్కుతుంది తల్లి. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఇది చేసుకుని ఒకవేళ ఇళ్లలో అయినా పెట్టుకోవచ్చా అంటే గుళ్ళోనే ఎక్కడైనా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. తర్వాత ఆ మామిడి మరి కాయని ఏం చేయమంటారు? మామిడికాయ అయిపోయిన తర్వాత నిర్మాల్యమేనా? నిర్మాల్యమే. ఓకే, అద్భుతం అండి. ఆ ఉప్పు అది ఉన్నాయి కదా, అన్ని నిర్మాల్యంలోకి వేసేయటమే. అద్భుతంగా తెలియజేశారండి. ఖచ్చితంగా ఇవి చేసుకుని సరస్వతి కటాక్షం ఎవరికొద్దు, అందరికీ కావాలి. కావాలి. జ్ఞానం ఉన్న చోట మర్యాద, సంపద ప్రతి ఒక్కటి కూడా వస్తుంది. అవును. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మరుసటి రోజు నుంచే చక్కటి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి అవన్నీ కూడా చేసుకోవాలి మన వాళ్ళని ఈ సందర్భంగా మనవి చేస్తూ చక్కగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.